హాయ్ అండి. అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం సుత్తి లేకుండా మన సీరియల్ స్టార్స్ అయితే బిగ్ బాస్‌లోకి రీ ఎంట్రీ అవ్వబోతున్నారనేసి అయితే మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఎవరు రాబోతున్నారు ఏమనేసి సుత్తి లేకుండా అయితే మనం తెలుసుకుందాం. అంత లోపల మీరెవరైనా కొత్తగా చూస్తే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి వీడియో చూడండి. ఈ రోజు నుంచి అంటే సోమవారం నుంచి మన ఛానల్‌లో అయితే బిగ్ బాస్ రివ్యూలు ప్రతిరోజు అయితే ఈవినింగ్ వస్తాయి. అలాగే బిగ్ బాస్ పోల్స్ ప్రతి ఒక్కటి వస్తా ఉంటాయి. ఎవరు నామినేషన్‌లో ఉంటారు, బెస్ట్ కంటెస్టెంట్స్, వరస్ట్ కంటెస్టెంట్స్ అనేసి ప్రతి ఒక్కరి గురించి అయితే వస్తా ఉంటుంది. అలాగే ఈసారి బాగా లోటు అనిపించిందేమంటే, మన స్టార్ మార్క్‌కి సంబంధించిన స్టార్స్ లేరనేసి మనకు లోటు అనిపించింది కదా! ఆ లోటునైతే ఫుల్‌ఫిల్ చేయడానికైతే మనకి అక్టోబర్ 6 తారీఖు, 7 తారీఖు బిగ్ బాస్ 2.0 అయితే జరగబోతుంది. అంటే రీయూనియన్ అయితే మళ్ళీ జరగబోతుంది. ఆ రీయూనియన్‌కి సంబంధించిన అప్డేట్స్ మీకోసం అనేసి నేను తీసుకొచ్చాను. మొత్తానికైతే 6-7 మెంబర్స్ అయితే రాబోతున్నారనేసి చెప్తా ఉంటారు వైల్డ్ కార్డ్ ద్వారా. దాంట్లో ఎవరు వస్తా ఉంటారంటే, మన మామగారు సీరియల్ రీసెంట్‌గా అయితే నిన్న మన శనివారం ఎపిసోడ్‌తో చూసుకున్నట్టయితే ఎండ్ అయింది కదా! సుహాసిని గారు వస్తా ఉంటారనేసి అయితే ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎందుకంటే సుహాసిని గారు ఎంత ఎనర్జిటిక్‌గా ఉంటారో మనకంతా తెలిసిన విషయమే. మహాపర్వ షోకి 3 వారాల్లో 2 వారాలు ఖచ్చితంగా ఉంటారు. మీ అందరికి తెలిసిన విషయమే. అలాగే మన కావ్య గారు, చిన్ని సీరియల్ హీరోయిన్ కావ్య గారు ఉన్నారు కదా! కావ్య గారు మన నిఖిల్, కావ్య గారు ఎంత ఫేమస్ మీ అందరికి తెలిసిన విషయమే. కావ్య గారు వస్తా ఉంటారని ఇన్ఫర్మేషన్ ఉంది. కానీ వస్తారా రారా అనేది గ్యారంటీ లేదు. ఎందుకంటే వేరే ఛానల్‌లో అయితే మెయిన్ లీడ్‌లో అయితే సీరియల్ చేస్తా ఉంటారు. అది జస్ట్ 100 ఎపిసోడ్సే అయింది కాబట్టి ఆ సీరియల్ వదిలేసొస్తారనేసి అయితే 99% అయితే రారు. 1% బై ఛాన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మా ముద్దు బిడ్డలు వీళ్ళంతా అని చెప్పుకోవచ్చు మనము. అలాగే అది అయిపోయిన తర్వాత మన అమర్‌దీప్ గారు కూడా వచ్చే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉందని చెప్తాండ్రు. అమర్‌దీప్ అంటే మీకు తెలిసిందే కదా! 'జానకి కలగనలేదు' అలాగే 'మహాపరివారంలో' వీళ్ళని ప్రతిరోజు ప్రతి వారం అయితే చూస్తా ఉంటాం. అందుకోసం అనేసి మనకు హోమ్ టూర్‌కి కూడా వచ్చారు వాళ్ళు. అక్కడ అమర్‌దీప్ గారు కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంది అంటా ఉంటారు. ఈ 10% వస్తారు అనేసి. ఎందుకంటే ఓల్డ్ కంటెస్టెంట్స్ కూడా తీసుకోవాలని ప్లాన్ అయితే చేస్తా ఉంటారు అనేసి వాళ్ళు వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే 'నిన్ను కోరి' సీరియల్‌లో హీరో శివ గారు ఉన్నారు కదా! అంటే 'నిన్ను కోరి' సీరియల్ 400 ఎపిసోడ్స్ అయింది. అది సీరియల్ వదిలేసి వస్తారా అంటే నాకు కొంచెం డౌటే. కానీ వచ్చే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంది. ఎందుకంటే ప్రియాంక గారు మనకు 'బిగ్ బాస్' సీజన్ 5లో అయితే మనం చూసాము. ఆహ్, వాళ్ళతో కలిసి ఉంటారు కాబట్టి వాళ్ళొచ్చే ఛాన్స్ కూడా ఉంది 8థ్ సీజన్‌కి. ఎందుకంటే కామనర్స్‌ని ఒక్కొక్కరిని లేపేస్తారని నేను చెప్పాను. నిన్న మనం సండే అనాలిసిస్‌లో చూసుకున్నట్టయితే అక్కడ మనీష్‌నైతే మర్యాదగా ఇంటికైతే పంపించేశారు. మర్యాదగా ఇంటికైతే పంపించేశారు కదా! మనకు చూడండి సోమవారం నుంచి మన అప్డేట్స్ ఎలా ఉంటాయో అనేసి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. అలాగే చిట్టి పిక్కల్స్ నేనెప్పుడో ఒక 5 నెలల ముందే చేశాను. వాళ్ళొస్తే మాత్రం మంచి ఫేమ్ వస్తుందనేసి వాళ్ళు కూడా వస్తా ఉంటారనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అలాగే మన రోహిణి గారు, అవినాష్ గారు ఇద్దరిలో ఎవరో ఒకరు వచ్చే ఛాన్స్ ఉంది. వాళ్ళు గాని వచ్చినారంటే మనం మాత్రం మన ఇమ్మాన్యుయల్‌కి మాత్రం ఫుల్ పవర్స్ వచ్చే అంత ఛాన్స్ అయితే ఉంది. మన సీరియల్ నుంచి ఒకరే ఒకరు వచ్చారు. అది మన తనుజ గారైతే వచ్చారు. అంటే మన ఛానెల్‌లో కాదు వేరే ఛానెల్‌లో అయితే వచ్చారు కాబట్టి, మన ఛానెల్ బ్యాచ్ లేకపోవడం నాకు చాలా డిసప్పాయింట్ అయితే అయింది. మన ఛానెల్ వస్తే ఖచ్చితంగా మన ఛానెల్ మంచి బూస్టప్ ఇద్దాం. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్ది. సుత్తి లేకుండా అయితే సోమవారం నుంచి ఈ రోజు నుంచి మన ఛానెల్‌లో ప్రతిరోజు 10:30కి అయితే వీడియో వస్తుంది. బిగ్ బాస్‌కి సంబంధించిన వీడియో. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. థాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బై బై.